శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 40వ నామం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. మాణిక్యం అంటే మాణిక్య సంబంధమైన, మకుటాకారం అంటే కిరీటము వంటి ఆకారముతో ఒప్పే, జానుద్వయ మోకాళ్ళ జంటతో, విరాజిత అంటే ప్రకాశించినది. ఒక పెద్ద మాణిక్యంతో గనుక ఒక మకుటాన్ని అంటే ఒక కిరీటాన్ని మనం తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాటి చెప్పులు అలా ఉంటాయిట. అలాంటి మోకాళ్లతో అమ్మవారు అందంగా ఉందని ఈ నామానికి అర్థం. అంటే ఏమిటి? ఈ కింద చెప్పుకున్నటువంటి నామంలో ఊరుద్వయం, ఈ నామంలో చెప్పినట్టు జానుద్వయం, ఈ రెండూ కూడా రహస్యమైనవే. ఈ రెంటిలో కూడా ఊరుద్వయం గుహితము. అందుకే ప్రస్తుత నామూలని జానువులకు కూడా మాణిక్య మకుటాకారం ఉపమానంగా చెప్పేసి పూర్వపు ఊరుద్వయానికి విశేషణాలే చెప్పారు, కానీ ఉపమానాలు ఇక్కడ చెప్పలేదు. ఇదండి. అందుకనే స్త్రీలను ఎప్పుడూ కూడా తల పైకెత్తి ఎవరు చూడరు. అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేత మరలువాడు అని కుసుమశతకంలో ఒక పద్యం ఉంది నాన్న. అందుకని ఆడపిల్లలను చూసినా ఒక దేవతలా చూసి మరలిపోవాలి తప్ప అలా కన్నెత్తి చూసేవారు కాదు. వీటన్నింటి వెనుక అలా చూడకపోవడంలోనూ అలా ఆరాధించడంలో కూడా ఒక అద్భుతమైన ఒక ఆనందం ఉంది. లక్ష్మణుడు ఏమన్నాడు? అన్నగారు, నేను వదినను ఎప్పుడు నేను ముఖంలో చూడలేదు, నా కళ్ళతో ముఖం వైపుకి ఎప్పుడు చూడలేదు. ఆమె కాలికి తగిలించుకున్న అందియలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను చూస్తాను. కాబట్టి ఎందుకు పాద నమస్కారం చేసుకునేటప్పుడు అమ్మాయి ఆ కాలి అందియలు మాత్రం నేను గుర్తుపడతానని ఎందుకన్నాడు? అది మన సంస్కారం. ఏం చెప్పారు? మాటలు రావడాల నాకు. మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయం, దాని వెనుక ఉన్నటువంటి నామాలు, దాని యొక్క అర్థాలు ఇలా వివరిస్తూ ఉంటే నిజంగా ప్రణమిల్లి మోకరిల్లి చేతులు జోడించి ప్రతిరోజు ప్రతినిత్యము ప్రాతస్మరణీయులుగా మనందరం నమస్కరించుకోవద్దు? ఆ పని చేస్తున్నామా మనం? ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?